హాయ్ గైస్, గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో చెప్తానండి. చూడండి, సూర్యకిరణాలు మార్నింగే ఎంత బాగా పడుతూ ఉందో. మార్నింగే పూజ ముగించుకునేసానండి. ఆ రోజు పౌర్ణమి కదండి, ఉపవాసం ఉన్నా నేను. కానీ పాప మా వారి ఇంట్లో ఉన్న వల్ల వాళ్ళకి భోజనం ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఆ రోజు పులిహోర వడలు చేసేసానండి. ముందుగా ఆయిల్ పోసుకొని దాంట్లో జీడిపప్పులు, శనగకాయ పప్పులు, నువ్వులు, తిరగబాత అంతా వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చింతపండుని ఇలా పులుసు పోసుకొని వడగట్టుకోవాలి. దాని రాళ్ళు ఉంటాయి కదా, కొంచెం వడగట్టుకుంటే బాగుంటుంది. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయ్యిందండి చింతపండు పులుసు. దాంట్లో పసుపు పొడి, కొంచెం బెల్లం వేసి బాగా ఈ విధంగా కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకున్నానండి. కొంచెం ఇంగు వేసేయండి. బాగా ఇలా తిప్పుతూ ఉంటే అడుగంటదండి. బాగా ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చాక కొంచెం మిరియాల పొడి వేసేసి మిక్స్ చేసి స్టవ్ ఆపేసేయాలండి. దీన్ని కొంచెం చల్లారి పెట్టుకున్నాక ముందుగానే రైస్ చల్లారినాక దీంట్లో వేసి మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఎంత 2 గ్లాసెస్ వాటరు 5 మినిట్స్కి అంతా ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చినాక అన్నం చల్లార్చి పెట్టుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. గుళ్ళో పులిహోర లాగా ఉంటుందండి. కొంచెం లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. విధంగా పులిహోర ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా పప్పు నానబెట్టుకొని వేసుకున్నాను. ఈ విధంగా పులిహోర చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. గుళ్ళో ఉన్నట్టే ఉంటుంది. చూడండి, కలర్ కానీ. పక్కనే పప్పు 2 పప్పులండి. పొట్టుపప్పు, మామూలు పప్పు 2 వేసి ఒక గ్లాస్ నానబెట్టేసుకున్నాను. దాంట్లో ఒట్టి అల్లమే అండి, ఇంకేం పచ్చిమిర్చి ఏమీ లేదు. ఒట్టి అల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒట్టి మిరియాలు, జీలకర్ర అండి, కొంచెం సాల్ట్. అప్పటికప్పుడు దంచుకుంటే ఘాటు బాగుంటుంది. మిరియాలు కూడా గొంతుకు చాలా మంచిదండి. మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను. కరివేపాకు అంతే అండి, ఇంకేం వేసుకోలేదు. ఆనియన్స్ కానీ ఏమీ లేదు ఆ రోజు. బాగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. మిక్స్ చేసుకున్నాక గారెలు ప్రిపేర్ అయిపోయిందండి. ఈ 2 వంటలు ప్రిపేర్ చేసి దీనికి హాఫ్ శనగ నూనె, హాఫ్ నువ్వుల నూనె వేసానండి. దీనికి కూడా నువ్వుల నూనె కూడా మంచిదే. వడలు వేసుకొని ఒక 5 వడలు వేసేసుకున్నానండి. వడలు పులిహోర అండి. ఆ రోజు గురు పౌర్ణమి రోజు వంట కార్యక్రమం అయిపోయినాక వెంటనే సాయంకాలము మా తిరుపతిలో ఉన్న గంగమ్మ గుడికి వెళ్ళి